కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. సో గైస్, ఇంకా మనం కొద్ది దూరంలోనే ఆ టెంపుల్కి రీచ్ అవ్వబోతున్నాం. ఈ ఆర్కిటెక్చర్ చూడండి, చాలా బాగుంది. చుట్టూ ఇప్పుడు మనం గుడి బ్యాక్ సైడ్ ఉన్నాం. ఈ గోపురం అది కూడా చాలా బాగుంది చూడండి. గాయస్, దర్శనం అయితే అయిపోయింది మాది. లోపల అయితే చాలా బాగుంది. కెమెరా తీయడానికి అయితే అలౌ లేదు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. స్కై ఈజ్ బ్లూ, రోడ్ ఈజ్ బ్లాక్. చాలా బాగుంది. పప్పులో నెయ్యి వేసుకుంటే కాంబినేషన్ అసలు అద్దరిపోయింది. ప్రతి ఐటెం కూడా చాలా బాగుంది. ఫుడ్ అయితే అసలు చాలా టేస్టీగా ఉంది. హలో, హాయ్ గాయస్, నేను మీ దుర్గా ప్రసాద్ ని మళ్ళీ ఒక కొత్త బ్లాగ్ తో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు మన వీడియోలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు అమరావతిలో. చాలా బాగుంటుందని చాలా మంది చెప్తూ ఉన్నారు. సో ఆ గుడి యొక్క టెంపుల్ విశేషాలు కూడా తెలుసుకుందాం ఈరోజు. అండ్ దెన్ ఒక మంచి ఫుడ్ తో ఈ బ్లాగ్ ని ఎండ్ చేద్దాం. సో గాయస్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్రజెంట్ మనం అయితే ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నాం. వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. అయితే నా ఫేవరెట్ యాక్చువల్లీ. ఇక్కడి నుంచి మనం ఫస్ట్ రైట్ కరకట్ట రోడ్డు మీదకి అయితే వెళ్ళాలి. ఈ కరకట్ట రోడ్డు అంతా కూడా పొలాలు, ఇటు పక్క అన్ని చెట్లు, చాలా బాగుంటుంది. ఇదే ఇస్కాన్ టెంపుల్. చాలా బాగుంటుంది ఈ గుడి. ఈ ఎండ పడుతూ కూడా చాలా బాగుంది నేచర్ అయితే. కొద్ది దూరంలోనే ఆ టెంపుల్కి రీచ్ అవ్వబోతున్నాం. ఈ రోడ్ అనేది చాలా నేరోగా ఉంది. కరకట్ట రోడ్ అనమాట. ఇది యాక్చువల్లీ ఏంటంటే అమరావతి కనుక క్యాపిటల్ అయితే ఈ రోడ్డుని ఇంకా పెద్దగా చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్ అనేది చాలా నేరో అనమాట. ఏంటంటే ఇది 2 వెహికల్స్ పాస్ అవ్వాలంటే చాలా డిఫికల్ట్, 2 కార్లు ఒకేసారి పాస్ అవ్వాలంటే. బట్ చూడండి చుట్టూ క్లైమేట్ ఎలా ఉంది. తగ్గిపోతుంది రేట్లో. నేను శ్రావణ అయితే ఇప్పుడు ఆ టెంపుల్ కొంచెం టెంపుల్ రీచ్ అవ్వబోతున్నాం. నెక్స్ట్ ఆ టెంపుల్కి వెళ్ళాను చూద్దాం ఆ టెంపుల్ ఎలా ఉంటుంది. గైస్, టుడే సాటర్డే అనమాట. చూడండి అక్కడ పార్కింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది. కార్స్, వెహికల్స్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా టైం 11 అవుతుంది. మాకు దర్శనం అయ్యేసరికి ఎంతసేపు అయితే తెలియదు ఈరోజు. పార్కింగ్ అయితే చాలా ఉంది గైస్. చూడండి, మనం బయట ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకోవాలి. సో మా బుజ్జోడిని ఇక్కడ పెట్టి మేము లోపలికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. ఇక్కడ బైక్స్ కి అండ్ కార్స్ కి కూడా సపరేట్ గా పార్కింగ్ ఏరియా అయితే ఉంది. సో మనం బండిని ఇక్కడ పార్క్ చేసుకొని గుడికి రైట్ సైడ్ లో మనకి కాళ్ళు కడుక్కునే వాటర్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వెళ్ళి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్దాం గుడిలోకి. గుడి చూడండి, ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. క్లైమేట్ అయితే ఈరోజు ఒక పక్క వర్షం పడుతుంది, ఒక పక్క ఎండ కూడా వస్తుంది. ప్రజెంట్ అయితే దర్శనం ఆపారు. చాలా మంది ఉన్నారు ఈ సాటర్డేని. సో చూద్దాం. మేమైతే 3 ప్రదక్షిణాలు చేయబోతున్నాం, నేను శ్రావణ్. చేసి తర్వాత దర్శనానికి వెళ్తాం మేము. ఈ ఆర్కిటెక్చర్ చూడండి, చాలా బాగుంది. చుట్టూతోగా ఇలా చాలా ఈ స్తంభాలు అన్నీ కట్టారు. ఇప్పుడు మనం గుడి బ్యాక్ సైడ్ ఉన్నాం. ఈ గోపురం అది కూడా చాలా బాగుంది చూడండి. దీన్ని తులాభారం అంటారు. మన వెయిట్కి తగ్గట్టు మనం ధాన్యం కానీ బెల్లం కానీ ఇలాగ తూచి దేవుడికి సమర్పిస్తారు దీంతో. ఈ టెంపుల్ని 2022లో నిర్మించారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఇక్కడ డైలీ నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మనం ఏమైనా డొనేట్ చేయాలంటే వాటి యొక్క ప్రైజెస్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. గాయస్, దర్శనం అయితే అయిపోయింది మాది. లోపల అయితే చాలా బాగుంది. కెమెరా తీయడానికి అయితే అలౌ లేదు. లోపల అయితే 2 ఉన్నాయి అనమాట దర్శనాలు. ఒకటి వచ్చి ఉచిత దర్శనం, ఒకటి వచ్చి టికెట్ దర్శనం. టికెట్ మీద ఒక 2 అలౌ చేస్తారు. మేమైతే టికెట్ మీద వెళ్ళాం. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇలా అర్చన కూడా చేయించుకున్నాం. చాలా మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాం, అందరూ బాగుండాలి ఎప్పుడు అని. ఇప్పుడైతే మేము బయటకు వచ్చేసాం. ఇక్కడైతే ప్రసాదం అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 12 అవుతుంది. గాయస్, దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే లంచ్కి వెళ్తున్నాం మేము. ఇక్కడ దగ్గరలో మురుగన్ మిలిటరీ హోటల్ ఉంటుందన్నమాట. అక్కడ వెజ్ చాలా బాగుంటుంది అండ్ నాన్ వెజ్ కూడా బాగా ఫేమస్ అనమాట. నేను శ్రావణం ఆ హోటల్కి వెళ్ళి ఫుడ్ తింటాం. ఇప్పుడు మేము యాక్చువల్లీ ఈ టెంపుల్ క్రాస్ అయిపోయి చాలా దూరం వచ్చాం. మంగళగిరి ఇది
కాజా టోల్ గేట్ దగ్గర ఉంటుంది అనమాట. గాయస్ ఇప్పుడు మేము వెళ్ళే దారిలో ఉన్నాం. ఇటు పక్క నేచర్ చూడండి చాలా బాగుంది. ఇటువైపు అయితే చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది నేచర్ అయితే. స్కై ఈజ్ బ్లూ, రోడ్ ఈజ్ బ్లాక్. చాలా బాగుంది వెళ్ళేదంతా కూడా. సో ఫైనల్లీ మనమైతే హోటల్కి రీచ్ అయిపోయాం. ఇదే హోటల్, ఇది ఎప్పటి నుంచో ఉన్నదనమాట హోటల్ అనేది. ఇక్కడ యాక్చువల్లీ అన్లిమిటెడ్ అనమాట ఫుడ్ అనేది. సో మనం చాలరా బాబు అనేంతవరకు వడ్డిస్తూనే ఉంటారు. అన్నీ కూడా టేస్ట్ అయితే బాగున్నాయి. ఫస్ట్ అయితే నేను ఈ కేసరితో స్టార్ట్ చేశాను. చాలా బాగుంది దీని టేస్ట్. అండ్ దెన్ పులిహార, దీని టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ 2 పర్సన్స్కి చొప్పున ఒక నెయ్యి గ్లాస్తో పాటు ఇచ్చేస్తారనమాట. అది మనం ఇంకా అన్లిమిటెడ్ నెయ్యి కావాలన్నా కూడా వేస్తున్నారు. ఈ పప్పు నెయ్యి ఈ మామిడికాయ పచ్చడి కాంబినేషన్ వస్తే అస్సలు సూపర్ ఉంటుంది, నా ఫేవరెట్. అండ్ ఇక్కడ సాంబార్ ట్రై చేశాను. ఈ సాంబార్ కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంది. అసలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది కూడా. దట్టు ఇంకా రసం ఉంది, పెరుగు చట్నీ చాలా బాగున్నాయి ప్రతి ఐటెం కూడా. ఇక్కడ ఫ్రై కూడా చాలా బాగుంది. ఇంకా ఇక్కడ బంగాళదుంప కర్రీ ఇంకా గోంగూర కర్రీ కూడా ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ అయితే నేను ఒక పెరుగు అప్పడంతో అయితే నా లంచ్ని ఫినిష్ చేశాను. భోజనం అయితే చాలా టేస్టీగా ఉంది. సో అది గాయస్ ఈ వీడియోలో. మీరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.